ఇలా కృష్ణుడు ఆ మాయా రూపంలో వచ్చిన ఆ వృషభాసుని సంహరించగానే అందరూ చాలా సంతోషించి శ్రీకృష్ణుని ఎంతో పొగుడుతారు. ఇలా కాలం ముందుగా ఒకనాడు అర్ధరాత్రి, అంటే ఏంటంటే ఇక్కడ దగ్గర చెప్పాం, అక్కడ కృష్ణుడు తప్ప అన్యం ఎరుగరు వారు ఇంకొక దేవుణ్ణి పిలవరు. వారికి కృష్ణుడే దేవుడు. ఏ పనైనా కృష్ణుడు చేసేయగలడు. అది వారి నమ్మకం. ఇక అనుమానం లేని, సంశయం లేని నమ్మకం వారిది. ఒకనాడు అందరూ మంచి నిద్రలో ఉండగా హఠాత్తుగా ఆ బృందావనంలో ఇల్లు కార్చిచ్చు బయలుదేరింది. బయలుదేరేటప్పటికి మొత్తం చుట్టూ, అక్కడ అడవి గద్ద చుట్టూ అంతా ఉంటే వనం, అదంతా తగలబడిపోతూ ఇళ్ళ మీదకి రావడం మొదలుపెట్టాయి మంటలు. వెంటనే అందరూ కృష్ణ కృష్ణ, పెద్ద పెద్ద మంటలు వస్తున్నాయి, కాపాడు కాపాడు అని పిలిచారు. కృష్ణుడిని పిలిచారు. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు కృష్ణ కృష్ణ అని పిలిచారు. వెంటనే కృష్ణుడు పరుగు పరుగున అక్కడికి వచ్చి అది చూశాడు. మీరందరూ భయపడకండి, ఒకసారి మీరు అందరూ కళ్ళు మూసుకోండి, ఏం భయం లేదు అన్నాడు. ఆయన చెప్పగానే ఏం చెప్తే చేసేస్తారు. వెంటనే అందరూ కళ్ళు మూసుకున్నారు. ఒక్క సెకనులో ఆ మహాకార్చిచ్చుని తన నోరు తెరిచి మొత్తం మింగేశాడు. కళ్ళు తిరిగి చూస్తే మంటలు లేవు. అంతకుముందు అసలు అగ్నికీలాలు వచ్చాయా అన్న ఆనవాలు కూడా లేదు. అప్పుడు అందరూ కృష్ణుడిని జైలు కొడుతూ ఆనందంగా వెళ్ళి పడుకున్నారు. ఇలా అనేకమైన సాహసాలు చేస్తూ తన భక్తుల్ని రక్షిస్తూ కాలం గడుపుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఒకనాడు ఇందులో అక్కడ ఆ బృందావన పరిసర ప్రాంతాల్లో కాళింది అనే ఒక మడుగు ఉంది. ఆ మడుగు అంటే చిన్న మడుగు కాదు, కొంచెం పెద్దదే ఉంటుంది, సరస్సు అన్నమాట. ఆ సరస్సు చాలా మంచి నీళ్ళతో ఉండే సరస్సు. అక్కడే అదే ఈ గోపాలకులకి, ఆవులకి అన్నిటికీ కూడా నీటికి ఉపయోగపడే చెరువు. అందులోకి ఒకనాడు విషసర్పము, ఆయన నాగరాజు అయిన కాళీయుడు అందులోకి ప్రవేశిస్తాడు. కుటుంబంతో సహా వస్తాడు. వచ్చి ఆ కాళింది మడుగులో నివాసం ఏర్పరచుకుంటాడు. అతను కాళింది మడుగులో ఉండి మరి ఎవరు అటు రాకూడదు కదా, అందుకని అతను మహావిషసర్పం ఎప్పుడూ కూడా 2 నాలుకలతోనూ విషం వెదజల్లుతూ ఉంటాడు. దానితో ఆ చెరువు నీరంతా కూడా విషమైపోయింది. విషం అవటమే కాక అతని విషజ్వాలలు గాలిలో కూడా ప్రవేశించి ఆ గాలితో పాటు చుట్టూ వ్యాపించి చుట్టూ ఉన్న వాతావరణం కూడా విషపూరితం అయిపోయింది. దాంతో ఆ ప్రాంతానికి జీవులు వచ్చినా, మనుషులు వచ్చినా, అంటే జీవులు అంటే పశువులు అన్నమాట, అవి ఏవొచ్చినా కూడా గాలి తగిలితేనే చనిపోతారు. అటువంటిది ఈ ఒకరోజు కృష్ణుడు మా రోజులాగే వీళ్ళందరినీ తీసుకుని అటువైపు వెళ్ళారు. మొత్తం పిల్లలందరూ వెళ్ళి ఆ గోవులను నీళ్ళ కోసంగా ఆ సరస్సు దగ్గరికి గబగబా వెళ్ళడం ఏమిటి, అవి పడి చనిపోయాయి. అది చూసిన గోపబాలురు అందరూ కూడా కృష్ణ కృష్ణ చూడు చూడు, అయ్యో గోవులు చనిపోయాయి అని చెప్పి వాళ్ళందరూ మొరపెడతారు. పాప వాళ్ళు మరి ఇట్లా గోవులు చనిపోతే వాళ్ళకి నష్టం కదా, అది బాధ, గోవులు చనిపోయాయని. మీరు భయపడద్దని వారి బాధను చూసి కృష్ణుడు ఆ గోవుల్ని బ్రతికిస్తాడు. అది చూసిన ఆ పిల్లలు, కృష్ణ నువ్వు ఇంకొక మంచి పని చెయ్యి, ఇలా ఎలా చేసావు అనలేదు, ఇంకొక మంచి పని చెయ్యి. ఇక్కడ అంటే కృష్ణుడి స్నేహితులలో
ఆయన వయసుకు మించి వాళ్ళు ఉంటారు. ఈయన 4 ఏళ్ళు 3 ఏళ్ళు పిల్లవాడైతే 5 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళు 10 ఏళ్ళ వాళ్ళు కూడా ఆయన స్నేహితులు ఉన్నారు. అది ఆయన సైన్యం అంతా. అందరూ కలిసి బయలుదేరతారు. పొద్దున్నే ఆవులు మేపడానికి వెళ్ళడం, సాయంత్రం తిరిగి తీసుకొని రావడం. ఇది బలరామకృష్ణుల గోపబాలుడితో రోజు చేసే కార్యం. వాళ్ళు అంటారు, కృష్ణ, ఈ నీరులోకి ఒక విషసర్పం వచ్చిందిట, అది దానివల్ల ఇదంతా విషపూరితం అయిపోయింది. నువ్వు ఈ నీటిని స్వచ్ఛం చెయ్యి, ఆ విషయాన్ని పోగొట్టు. ఇది ఎంతోమందికి ఉపయోగపడే సరస్సు. ఇది నువ్వు ఒక్కడివే చేయగలవు, అలా చేసి అందరికీ ఉపయోగపడేలా చెయ్యి అంటాడు. వెంటనే కృష్ణుడు, మరి స్వామి కార్యం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఇక్కడ కాళిందుడు వచ్చినవాడు వచ్చినట్టు ఉండొచ్చు కదా, ఉండకుండా ఏం చేశాడు, తన విషాలతోటి విషజ్వాలలతో మొత్తం ప్రాణులకు హాని కలిగిస్తూ ఉన్నాడు. కొంతకాలం చూశాడు. ఇప్పుడు వీళ్ళు అడిగారు, కృష్ణ నువ్వు ఈ అపాయాన్ని తప్పించు అని. వెంటనే చక్కగా పంచెగట్టి గట్టిగా బిగించి, బలరామకృష్ణులు ఇద్దరు ఉన్నారు. కృష్ణుడు ఆ పక్కనే ఆ ఒడ్డున ఆనుకొని ఒక మంచి కదంబ వృక్షం ఉంది, దాని మీదకి ఎక్కాడు. చాలా పెద్ద చెట్టు. గబగబ పైకెక్కాడు. పైకెక్కి అందరూ చూస్తుండగా ఆ పైనుంచి మడుగులోకి దూకాడు. దూకుతూనే శరీరాన్ని పెంచాడు. ఆ ఒక్కసారిగా అలా దబ్బని దూకేటప్పటికి అక్కడ ఆ జలమంతా కూడా చుట్టూ ఉవ్వెత్తున లేచింది. లోపలున్న కాళీయుడు వెంటనే పైకి వచ్చాడు. ఆ శబ్దం విని కృష్ణుడిని చూశాడు. ఈ పిల్లవాడు లోపలికి వస్తాడా అని చెప్పి ఈయన శరీరం పెంచాడు కదా, ఆ శబ్దాన్ని అలా మొత్తం అలలుగా తిరుగుతోంది మొత్తం నీరంతా కూడా. ఈ కాళీయుడు వెంటనే శ్రీకృష్ణుణ్ణి ఇది కనిపిస్తుంది ఒడ్డునున్న వీళ్ళకి, స్వామి దూకడం. అది ఆ కాళీయుడు కృష్ణుడిని తన కూరలతో కాటు వేసి ఆయన శరీరాన్ని చుట్టడం మొదలుపెట్టాడు. మహాసర్పం కాళీయుడు. వెంటనే అందరూ హాహాకారాలు చేస్తున్నారు. బలరాముడు ఎప్పుడైతే కృష్ణుడిని కాళీయుడు చుట్టడం మొదలుపెట్టాడో ఆ సమయానికి అంటే భూమి కంపించింది. 7 కుల పర్వతాలు వణికిపోయాయట. అనేకమైన ఉత్పాతాలు కనిపించాయి. దేవతలందరూ పైనుంచి భయంగా చూస్తున్నారు. స్వామి కృష్ణుణ్ణి కాళీయుడు పట్టుకున్నాడు అని. అంటే అంతగా అందులో ఆ స్వామి నీళ్ళలో మునిగిపోతారు. ఇప్పుడేంటి కృష్ణుని పట్టుకున్నాడు. ఇక్కడ ఒడ్డున వీళ్ళందరూ భయపడుతున్నారు. అప్పుడు వెంటనే బలరాముడు వెళ్ళి తల్లిదండ్రులు చెప్తాడు. వాళ్ళు నందుడు అయ్యయ్యో అక్కడికి ఎలా వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు అంటూ నంద యశోదలు ఎంతో బాధపడుతూ పరుగున వస్తే బలరాముడు వాళ్ళకి దారి చూపిస్తూ తీసుకొస్తాడు. తీసుకొచ్చేటప్పటికి చూస్తే ఏంటి, దగ్గరికి వెళ్ళలేరు. అంటే అదంతా విషపూరితమైన గాలి ఉంది కదా. అక్కడి నుంచి ఆ తల్లి ఏడుపు, నాయన కృష్ణ ఇదేమిటి. వెళ్ళేటప్పటికి అక్కడ నురగలతో ఉంది, కనిపించట్లేదు వాళ్ళకి కృష్ణుడు. ఏమిటి నా తండ్రి ఏమైపోయావురా అంటూ ఆ తల్లి మొత్తం అందరూ ఏడవడం మొదలుపెట్టారు, కృష్ణ 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 అని. అది విన్న కృష్ణుడు ఇప్పుడు అమ్మ చాలా బాధపడుతుంది అని చెప్పి వెంటనే ఆ కాళీయుడిని గట్టిగా పట్టుకొని నీటి మీదకి లేచాడు. అప్పటికి లోపల మంచి పెనుగులాట జరిగింది. ఇద్దరికీ యుద్ధంలాగా జరిగింది. స్వామిని చుట్టడంతోనే ఈయన బరువు పెంచాడు, తన శరీరాన్ని పెంచాడు. అలా లోపల కాళీయుడి బలంలో చాలా బలాన్ని పీల్చేశాడు కృష్ణుడు. ఇప్పుడు ఆ కృష్ణుడు కాళీయుడిని తోకపట్టుకొని ఆ కాళీయుడి పడగల మీద నిలబడి పైకొచ్చాడు. పైకొచ్చి
ఒక్కసారి గుర్తు చేసుకోండి, ఆ కాళీయ మర్దనం చేసే స్వామిని ఒక చేత్తో తోక పట్టుకున్నాడు, ఒక పని ఆ కాళీంద్రుడి పడగల మీద తాను నిలబడి నృత్యం చేశాడు. కాళీయ మర్దనం, నృత్యం చేస్తూ మర్దించాడు అతని పడగల్ని. అలా స్వామి అడుగులకి అతని పడగలన్నీ కూడా చిన్న భిన్నం అవ్వడం మొదలుపెట్టాయి. అంతనిలోని ఉన్న విషం మొత్తం కూడా కక్కించాడు. కక్కించి ఇక కాసేపు ఉంటే కాళీయుడు చనిపోవడం ఖాయం. అది చూసిన అప్పటికే పడగలన్నీ వాలిపోతున్నాయి కాళీయుడికి. వెంటనే అతని భార్యలు పరుగు పరుగున వచ్చి ఆ నీటిలోంచి స్వామికి, తండ్రి కృష్ణ, నువ్వు శ్రీహరివని మాకు అర్థమైంది, నా భర్త అహంకారంతో ఇంత పని చేశాడు, నువ్వెవరో తెలుసుకోలేకపోయాడు, మాకు అర్థమైంది, నువ్వు సర్వ జగద్రక్షకుడువని, మా భర్త చేసిన తప్పుని మన్నించి ఆయన్ని విడిచిపెట్టు అని చెప్పి బతిమలాడతారు. వారి మాటలు విని శ్రీహరి వాళ్ళని అప్పుడు కాళీయుడిని మర్దించడం ఆపుతాడు. ఆపగానే కాళీయుడు శ్రీకృష్ణుని శరణు కోరుతూ ప్రార్థిస్తాడు. వెంటనే కృష్ణుడు అంటాడు, కాళీయ, నువ్వు ఇక ఇక్కడ ఉండకు. ఎందుకంటే కాళీయుడు ఎందుకు వచ్చాడంటే గరుత్మంతుడికి భయపడి వచ్చాడు. నువ్వు ఇక్కడి నుంచి రమణక ద్వీపానికి వెళ్ళు, మొత్తం కుటుంబంతో వెళ్ళిపో, అక్కడ నీకు ఏ భయము ఉండదు, నీకు వీలైన నీరు జలం అన్నీ కూడా అక్కడ ఉంటాయి, నువ్వు ఉండడానికి సౌఖ్యమైన ప్రదేశం ఆ రమణక ద్వీపానికి వెళ్ళు. అలాగే నీ పడగల మీద ఉన్న నా కాలి ముద్రలను చూస్తే గరుడు నిన్నేమీ చెయ్యడు, గరుడు పక్షులు నిన్ను తినవు. అందుకనే నాగుపాముల మీద కృష్ణుడి పాదాల గుర్తుంటుంది పడగల మీద. అలా ఉన్నప్పుడే కృష్ణ సర్పం, నాగుపాము అంటాం. అవి చాలా మేలైన జాతి పాములు అన్నమాట. వాటిని అందుకే మనం కూడా పూజిస్తాం, ఎందుకంటే శ్రీకృష్ణుడి పాదాలు ఉన్న పాములవి. అలా వెంటనే ఆ కాళీయుడు తన పరివారంతో ఆ మడుగును వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు నీటిలోంచి బయటకు వచ్చాడు. శ్రీకృష్ణుడి స్పర్శతో ఆ నీరంతా కూడా విషం పోయి చక్కటి స్వచ్ఛమైన జలంగా మారిపోయింది. ఎప్పుడైతే కృష్ణుడు అలా బయటికి రాగానే పరుగున వచ్చి తల్లిదండ్రులు ఇద్దరు ఎత్తుకొని ముద్దాడతారు. ఆ జనమంతా కూడా కృష్ణుడిని ఆశీర్వదిస్తూ ఆయన చేసిన అద్భుతమైన కార్యాన్ని చెప్పుకుంటూ ఆయన తీసుకుని బయలుదేరతారు. ఇక్కడ కాళీయుడు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాడు? ఎన్నో ఉన్నాయి కదా, ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అని అది ఒక కథ ఉంది. పూర్వం గరుత్మంతుడికి నాగులకి పడదు. ఏం చేసేవాడు? కనిపించిన నాగులనల్లా పాములనల్లా పట్టుకొని భక్షించేవాడు గరుడు. అలా చేస్తే నాగసంతతి తగ్గిపోతుంది కదా, వారందరూ సంఖ్యలో పడిపోతారు. అందుకని వాళ్ళు గరుత్మంతుడితో ఒక ఒప్పందం చేసుకుంటారు. ఇంతకీ గరుత్మంతుడు, నాగులు ఇద్దరూ కూడా కశ్యపుడి పిల్లలే. నాగుల తల్లి కద్రువ, గరుత్మంతుడి తల్లి వినత. వీళ్ళిద్దరికీ పడదు కనుక వీళ్ళిద్దరికీ పడదు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, రోజుకు ఒక సర్పం చొప్పున మేమే నీకు ఆహారంగా వస్తామంట. లేకపోతే నువ్వు చాలా తినేస్తున్నాడు కదా. సరేనంటాడు గరుత్మంతుడు. ఆ మాట ప్రకారం రోజుకు ఒక సర్పం గరుత్మంతుడికి ఆహారంగా వెళ్ళేది. ఒకనాడు కాళీయుడి వంతొచ్చింది. నేను ఆహారంగా వెళ్ళడం ఏంటి, మనకింత ఇది చేస్తాడా గరుత్మంతుడు, నేను ఆయనతో యుద్ధం చేస్తానని చెప్పి గరుత్మంతుడితో యుద్ధంకి దిగుతాడు. ఆ యుద్ధంలో గరుత్మంతుడి చేతిలో ఓడిపోతాడు.
ఇక గరుడు తనని క్షమించి వదలడం చెప్పేసి వెంటనే అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే, ఈ పూర్వం గరుత్మంతుడు ఈ కాళింది మడుగు సమీపంలో చాలా చేపలు ఉంటాయి. అక్కడ ఆయన ఆహారం కోసం వస్తూ ఈ మడుగులో ఉన్న చేపలు మంచి బలంగా ఉంటాయి, అవి ఆహారంగా తీసుకునేవాడు. కానీ అక్కడ కొంతకాలానికి సౌబరి అనే ఒక మహర్షి అక్కడికి వచ్చి ఆ ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఆయన ఈ చెరువులలో ఉన్న చేపలన్నిటికీ రాజులాగా, అంటే ఆయనకి వాటికి స్నేహమైంది. ఆ సౌబరి మహర్షి అక్కడ ఉండగా గరుత్మంతుడు వచ్చాడు. గరుడిని చూసి ఈయన చెప్తాడు మహర్షి, గరుడా, నువ్వు ఇక నుంచి ఈ మడుగులో ఉన్న చేపల్ని తినద్దు, జీవహింస చెయ్యకు, నేనున్న చోట జీవహింస చెయ్యకు, అది నేను చూడలేను, కనుక నువ్వు ఇక నుంచి ఇటువైపు రాకు, నీకు ఆహారం దొరకాలంటే చాలా ఉన్నాయి కదా, అందుకని ఈ చెరువులోని చేపలను ఆహారంగా నువ్వు తీసుకోవద్దు అని చెప్తాడు. ఇక్కడ కూడా నేను గొప్పవాడిననే అహంకారం. మరి తను విష్ణువాహనుడు కదా, మహాబలవంతుడు కదా ఈయన ముని అని చెప్పి ఆయన మాట లెక్క చేయకుండా ఆ చెరువులోంచి ఒక చేపని పట్టుకొని తినేస్తాడు. దాంతో మహర్షికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి, నువ్వు శ్రీ మహావిష్ణువు వాహనమై ఎంతో జ్ఞానం కలిగిన వాడై కూడా నేడు అజ్ఞానంతో నా మాట మన్నించకుండా గర్వంతో ప్రవర్తించావు. నువ్వు ఎప్పుడైనా సరే ఈ ప్రాంతానికి వచ్చావా నువ్వు చనిపోతావు అని చెప్తాడు. వచ్చి తింటే కదా, వస్తేనే చనిపోతావు అని శపిస్తాడు. దాంతో గరుత్మంతుడు నమస్కారం చేసి వెళ్ళిపోతాడు. అందుకని ఆ సంగతి కాళీయుడికి ఒక్కడికే తెలుసు. అందుకని హుటాహుటిన అక్కడ యుద్ధంలో ఓడిపోగానే ఇక్కడికి వచ్చేసాడు. గరుత్మంతుడు తననేమి చేయడని. పోనీ వచ్చాడు కదా, వచ్చినోడు చక్కగా ఉండొచ్చు కదా, ఈయన చేసిన పని ఇది. ఇలా కాళీయమర్దనం చేసిన శ్రీకృష్ణ భగవానుడు కాళీయమర్దనుడు అని పేరుతో విఖ్యాతిగాంచాడు. స్వామినామాలలో దామోదరుడు అన్న పేరు, కాళీయమర్దనుడు అనే పేరుని తెచ్చుకున్న ఆ స్వామికి, శ్రీకృష్ణ భగవానుడికి ఒకసారి నమస్కారం చేసుకుందాం. జై శ్రీరామ్.